మంచిర్యాల జిల్లా లక్షెట్టిపేట మండలం తిమ్మాపూర్ గ్రామంలో లింగయ్య అనే వ్యక్తి కడు పేదరికంలో జీవన పోరాటం సాగిస్తున్నాడు. లింగయ్య నివాసం ఉండే పూరి గుడిసె పాతది కావడంతో 10 ఏళ్ల కింద కూలిపోయింది. ఆ తర్వాత కొద్ది రోజులకి ఇతని భార్య అనారోగ్యంతో ప్రాణాలు కోల్పోయింది. దీంతో దిగులు చెంది ఆర్థికంగా తీవ్రంగా నష్టపోయాడు. చివరికి చేతిలో చిల్లి గవ్వలేక ఇల్లు కట్టుకోలేక ఇంటి ముందు నిర్మించిన మరుగుదొడ్డిలో నివాసముంటూ అనేక అవస్థలు పడుతున్నాడు. మరుగుదొడ్డిలో ఓ మూలన పడుకో అదే మరుగుదొడ్డిలో స్నానం చేయటం, మరోవైపు ఆ మరుగుదొడ్డికి కరెంటు లేదు, తలుపులు లేవు. ఒకవేళ వర్షం పడితే మరుగుదొడ్డిలోకి నీరు చేరుతూ ఉంటుంది. ఇలాంటి చోటనే దుర్భరమైన జీవితం సాగిస్తున్నాడు లింగయ్య. ఇలా ఉండటానికి సరైన గూడు లేకపోవడంతో తన కొడుకు అమ్మమ్మ దగ్గరే ఉంటున్నాడని లింగయ్య ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు. లింగయ్య అనారోగ్యంతో కొన్ని సంవత్సరాల నుంచి బాధపడుతున్నాడు. ఏదైనా కూలీ పనికి వెళ్దామంటే ఆరోగ్యం సహకరించడం లేదు. తినటానికి అనేక అవస్థలు పడుతున్నాడు. కడుపు నింపుకోవటానికి భిక్షాటన చేస్తూ కాలం వెళ్లదీస్తున్నాడు. ఒకవేళ భోజనం దొరకకపోతే పస్తులుంటున్నాడు. ఇలాంటి దీన స్థితిలో ఉన్న లింగయ్యకు కనీసం సర్కార్ ఆసరా పింఛన్ కూడా రావటం లేదని కన్నీటి పర్యంతమయ్యాడు. మరుగుదొడ్డిలో జీవించలేక గత ప్రభుత్వం డబుల్ బెడ్రూమ్ మంజూరు చేయాలంటూ అధికారుల చుట్టూ తిరిగాడు లింగయ్య. కానీ ఎలాంటి ఫలితం లేదు. లింగయ్య ఇన్ని ఇబ్బందులు పడుతున్నా సర్కార్ పట్టించుకోకపోవడంపై స్థానికులు అధికారుల తీరుపై మండిపడుతున్నారు. ఇప్పటికైనా అధికారులు సమస్యను పరిష్కరించి లింగయ్యను ఇప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లి ఇందిరమ్మ ఇల్లు, ఆసరా పింఛన్ వచ్చేలా చూడాలని స్థానికులు కోరుతున్నారు. ఎండకి అడ్డు, అదే వానకి అడ్డు, అది చలికి అడ్డు, అది పగలంతా కాయకష్టం చేసి వస్తే సేద తీరే చోటు అది. అది భార్య పిల్లలతో తను గడిపిన గత ఆనంద జీవనాల జ్ఞాపకాలను నెమరువేసే చోటు. జబ్బు చేస్తే అదే అతని సుమ్మచిల్లే చోటు. స్థానానికి అదే చోటు, పానానికి అదే చోటు. ఆహారం అక్కడే, నిరాహారం అక్కడే. కష్టాన్ని తలుచుకొని వెక్కి వెక్కి ఏడ్చేది అక్కడే. గత సుఖాల్ని యాది చేసుకొని పాటగా పాడుకొని నవ్వుకునేది అక్కడే. కానీ అందరికీ అది ఇంటి వెనకాల మరుగున ఉండే మరుగుదొడ్డి. కానీ ఆయనకు అదే రాజభవంతి. పెరుగు లింగేది 8 ఏళ్ళుగా పెరగని జీవితం. ఏ చెయ్యి ఆదుకొని ఏకాకి జీవనం. మల విసర్జన ఆలయం, ఆయన తలకి నీడనిచ్చే దేవాలయం పై 6 టీవీ అందిస్తున్న ప్రత్యేక కథనాన్ని ఇప్పుడు చూద్దాం. ఆయనకైనా అరపకాయలు ఎటు ఒకటి ఇళ్ళనే అరకసుకొని ఊళ్ళకి అరకసుకొని తిని బాగుండు అంతే. అంతే ఇలా వడబట్టి ఇది పట్టి కాడికి 5 ఏళ్ళు అవుతుంది. ఇక 20 ఏళ్ళు అవుతాను. పని మంచి లేక మంచిగా నీళ్ళు పట్టుకుంటలేరు. ఇక ఇట్లా నరుక్కొని తిని ఇంట్లో పండి బాగుతాను. కొడుకున్నాడు బాంచన్ ఉన్నాడు. అమ్మ ఇంటికాడ వాళ్ళే చదువుకున్నారు. వాళ్ళే చదివిండ్రు, పెద్ద చేసిండ్రు. నేను ఒక్కరు ఉంటాను. ఆధార్ కార్డు రేషన్ కార్డు ఉన్నది. అత్తలేదు బాంచన్, అత్తలేదు పింఛన్, అత్తలేదు, ఏం వస్తలేదు నాకు. ఏది లేదు. అరకచ్చుకొని తినడు ఇంట్లో ఇక పొట్ట పానం కాపాడుకొని బతుకుడు అంతే. ఏవో 90 సంవత్సరాలు 10-20 సార్లు అయినా ఓ తిరిగి పోయిన రోజులు సపడే కూకునే జాలిగా నా చుట్టం పానం పడిన సపడే కూకున్నా. అది పెద్ద రోగం వచ్చింది మంచి నాకు. అది వచ్చింది 20 ఏళ్ళు అవుతుంది. అది వచ్చి 20 ఏళ్ళు అవుతుంది. ఇప్పటికీ 12 ఏళ్ళు అయింది. ఆయనకు ఏం లేదు. ఇల్లు అడిగితే ఇల్లు ఇవ్వలేదు, పింఛన్ అడిగితే పింఛన్ ఇవ్వలేదు. ఇట్లనే తిరుక్కుంటా అట్టనే బతుకుంటా దానిలో పెడితేనే తిన్నట్టు లేకుండా పన్నట్టు అదే ఇంట్లో ఉంటాను. ఆనకైనా ఎండకైనా ఏదైనా ఏ లీడర్ పట్టించుకోలేదు. ఊళ్ళే ఏ సర్పంచ్ పట్టించుకోలేదు, ఎవ్వరు పట్టించుకోలేదు. మేము కూడా వాళ్ళకు చెప్పినా కానీ పట్టించుకోలేదు. పింఛన్ అత్తలేదు. ఒక కానేశానికి 6 కిలోల బియ్యం అత్తాన్ని, అంతకు తప్పేం లేదు. 20 సంవత్సరాలు అవుతుంది. ఆ కొడుకే 25 ఏళ్ళు ఉన్నాయంటే ఇక భార్య కూడా అంతకుముందే చనిపోయినట్టు. ఇక్కడ ఇల్లు ఉండే, గడ్డి ఇల్లు ఉండే, అంతా కూలిపోయింది. ఇలా అమ్మ నాన్న చనిపోయిండు. అన్నదమ్ములు ఒక ఆయన ములకాల కాడు ఉంటాడు, ఒక ఆయన ముత్తంపేటలు ఉంటాడు, ఒక పెద్ద అన్నగాడు చనిపోయిండు. ఇక ఈయన ఒక్కడే లింగయ్య ఇక్కడ ఉంటాడు. జీవన సాధన చేసుకుంటా ఇక్కడనే ఉంటాడు, బాత్రూంలో ఉంటాడు. ఎటు లేదు, ఎవరు తీసుకుపోకట్లేదు. ఎంత కష్టపడ్డా వాడే కష్టపడతాడు.
ఆయన సొమ్ము వాడే తింటాడు, ఎవరన్నా పెడితే పాపాన్ని పెడితే తింటాడు, తీసుకుపోయి పెడితే రా మా ఇంటికాడ కొంచెం తినేవు మరి అన్నం లేదేమని తీసుకుపోతే తింటాడు. అతని పిల్లలు వాళ్ళ అమ్మగారు వాళ్ళు ఇక చిన్నప్పుడే తీసుకుపోయినారు. వాళ్ళ అమ్మ చనిపోయినప్పుడు వాళ్ళ అమ్మమ్మ వాళ్ళ తాత చదువుకొని అక్కడనే ఇంత గుడిసె కట్టినరు, ఏం చేసారో మేము పోలేదు ఆడికి. ఇక ఆయన ఎట్లా బతుకుతాన్ని కూడా ఇడికి రాలేదు ఆయన పిల్లగాడు. ఎవరికి ఎవ్వరు లేరు, ఎవరు పట్టించుకునే లేదు. మరి అధికారులు వచ్చినప్పుడు ప్రజాప్రతినిధులు వచ్చినప్పుడు ఎవరు చెప్తలేరు? చెప్తాను, మేము కూడా చెప్తాను. వానికి పింఛన్ అత్తలేదు, లింగయ్యకు ఓ ఇల్లు లేదు, అనాదిగా ఆ బాత్రూంలో పడి సత్తాడు, వర్షానికి కూడా అన్నీ ఉంటాడు. ఎవరన్నా ఇంటి పక్కకు గిట్లా జాగుంటే మెట్ల పోన పోయి ఉంటాడు, బాగా వర్షాలు పడితే. ఇక లేకుంటే కొంచెం వర్షం అయితే ఇక్కడనే ఉంటాడు. మాకు ఇవాళ దాకా అధికారులకు అందరికీ చెప్పినాం, గత ప్రభుత్వంలో మొత్తం చెప్పేసినాం. ఏ లీడర్కి అయినా మా ఊళ్ళు 2 జడ్పీలు అయినా ఆయనకి ఏం పని చేయలేదు, ఈ సర్పంచులు ఏం పని చేయలేదు. ఇప్పుడు ఆయనకు కావాల్సింది ఒక పింఛని, ఒక ఇల్లు. 20 ఏళ్ళ భార్య చనిపోయి 20 ఏళ్ళ సుంది, ఆయనకు పింఛన్ లేదు, ఆయనకు ఇల్లు లేదు, లాట్రూమ్లో ఉంటాడు, పండుకుంటాడు, అడకచ్చుకొని తింటాడు. ఆయనకు అన్నం పెట్టేటోళ్ళు లేరు, ఆయనకు ఎవ్వరు లేరు, ఆయనకు పింఛన్ కూడా ఇస్తలేరు. మరి ఉన్నోళ్ళకే పింఛన్లు వస్తున్నాయి, 2-3 వస్తున్నాయి. మరి ఆయన ఓటు పని చేయదా? ఆయనను పట్టించుకునేటోళ్ళు లేరు. ఈ ఊరు లీడర్లు ఉన్నారు, అందరూ ఉన్నారు. ఆయన ఇల్లు ఏడమంటాడు, ఏడ తింటాడు. ఆయన గురించి మీకు అందరికీ తెలుసు కదా. ఆయనకు పింఛన్ ఇప్పిత్తలేరు, ఆయనను ఇల్లు కట్టిత్తలేరు. ఆయన బాగా లేడని లీడర్ అందరికీ తెలుసు. ఆయన వచ్చిన వాళ్ళే, ఓట్లు వచ్చిన వాళ్ళే, ఓటు వేయించుకుంటూ మందమే. కానీ మీరు అందరూ ఆయనను పట్టించుకునే నాదులు లేడు. ఆయనకి ఇల్లు లేదు, జాగలేదు, అన్నం మేమే పెడుతున్నాం. ఆకటికి దానిలో ఆడుకుంటే ఇంట్లో పంట మా ఇంటి పంట అయితే మేమే పెడుతున్నాము. ఆయనకు దిక్కు లేదు, కొడుకుంటే అక్కడ ఉంటాడు. ఆయన బతుకుతాడు. కొడుకు ఎన్ని రోజులు అని పెడతాడు. మా ఇంటి పంటే ఊరికి అడిగితే మేము పెడతామా సారు? ఇల్లు లేదు, ఏం లేదు. ఆయనకు ఒక ఇల్లు ఇప్పియాలి, పింఛన్ ఇప్పియాలి సారు. పింఛన్ కూడా మా ఊరోళ్ళు పట్టించుకుంటలేరు. పింఛన్ పట్టించుకొని పింఛన్ కమిషన్కి ఒక ఆయనకు పింఛన్ అన్న వచ్చేటట్టు చేయండి సార్. మీరు సార్ అందులోనే వండుకుంటాడు, అందులోనే ఉంటాడు. ఉన్నోనికే పెడతారు సార్. ఒక్కొక్క ఇంట్లో 3-4 ఇస్తాను. ఇటువంటి పేదోనికి ఇస్తే మీకు పుణ్యం ఉంటుంది సార్. ఇవ్వాలి, మీరే పట్టించుకోవాలి సార్. ఆయనని మీరే చూసుకోవాలి. ఆయనకి ఎక్కడ ఇవ్వలేరు. పేదలను ఉద్ధరించేందుకు సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టి వారిని ఉద్ధరిస్తున్నామని ప్రభుత్వాలు గొప్పలు చెబుతున్నా అది ఆచరణలో మాత్రం ఘోరంగా విఫలం అవుతున్నారనడానికి ప్రత్యక్ష ఉదాహరణ పెరుగు లింగయ్య జీవితం. తల దాచుకోవడానికి కనీసం గూడు లేక ఇలా మరుగుదొడ్లో జీవనం కొనసాగిస్తూ దుర్భర జీవితం గడుపుతున్న లింగయ్యను ఇప్పటికైనా ప్రభుత్వం కానీ ప్రజాప్రతినిధులు కానీ స్పందించి లింగయ్యకు గూడు కల్పించేలా చొరవ తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు. వీడియో జర్నలిస్ట్ ప్రేమ్ కుమార్తో సత్యనారాయణ, 6 టీవీ, మంచిర్యాల జిల్లా. తిరుమల శ్రీ